ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. 2024 ఏప్రిల్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు చేస్తున్నాం కాబట్టి కన్యా రాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి వాళ్ళు ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు? రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి నేను చెప్తూ ఉంటానండి. తెలుసుకుంటేనే ఎవ్రీడే పంచాంగం చూసుకున్న, రాశి ఫలాలు చూసుకున్న వాళ్ళ జీవితంలో చాలా మెచ్యూరిటీ ఉంటుంది, చాలా అండర్స్టాండింగ్ ఉంటుందండి. వాళ్ళకి స్ట్రెంత్ ఏంటి, మైనస్ ఏంటి ఈజీగా తెలిసిపోతుందండి. నేచర్ నుంచి ఎలా వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి ఒకటి బాగా తెలుస్తుంది. రెండు, వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుందండి. ఎందుకంటే మనకున్న జాతకానికి మన లైఫ్ స్టైల్కి కనెక్షన్ ఉంటుందండి. మన లైఫ్ జాతకం ఎంత బాగున్నా మన లైఫ్ స్టైల్ సరిగా లేకపోతే గ్యాప్స్ వచ్చేసి ఎనర్జీ వీక్ అయిపోతుందండి. అందుకని చెప్పేసి మనం మంత్లీ ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఈ సంవత్సరం 2024లో మనం ఇప్పుడు ఏప్రిల్ మంత్కి సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. ఫస్ట్ కన్య రాశి కనుక మనం చూసుకుంటే వాళ్ళకి నక్షత్రం ప్రకారం ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపిన వాళ్ళంతా కన్య రాశి కింద వస్తారు. ఇవి కాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే టో, పా, పీ, పు, షం, నా, ఠా, పే, పో ఈ లెటర్స్ లేదంటే మోరార్లెస్ ఈ సౌండ్తో ఉన్న కనుక పేర్లు కనుక వాళ్ళందరూ కూడా కన్య రాశి కింద వస్తారని చెప్పుకోవాలండి. తర్వాత వీళ్ళకి 7th, 6th హౌస్లో శని, మార్స్ ఉన్నారండి ఈ మంత్లో ఎక్కువగా. 7th హౌస్లో వచ్చేప్పటికి వీనస్, శని, రాహు కూడాను, సూర్యుడు కూడాను వీళ్ళు 7th హౌస్లో ఉన్నారండి. ఇవన్నీ కనుక మనం కన్సిడరేషన్ చేసి వేరియస్ ప్లానెట్స్ కనుక మనం చూసుకుంటే ఈ మంత్ వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుందండి. కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు డౌన్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కేర్ఫుల్గా ఆలోచించుకొని ఏదైనా పని చేయాలి. సో మన బిజినెస్ పరంగా కనుక చూసుకుంటే ఒక పాజిటివ్ న్యూస్ ఉంది, ఒక నెగిటివ్ న్యూస్ కూడా ఉందన్నమాట. అలా ఉందన్నమాట. తర్వాత వర్క్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. పొరపాటున చిన్న చిన్న మిస్టేకులు చేస్తే ఆ చిన్న మిస్టేకులే పెద్దగా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత మ్యారేజ్ కింద అయ్యే విషయంలో కాన్ఫ్లిక్ట్స్, తర్వాత మిస్అండర్స్టాండింగ్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకు కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉందండి. లవ్ అఫైర్స్లో ఎలా ఉందంటే బిగినింగ్ మంత్లో కొంచెం స్ట్రగులింగ్గా ఉంది, కానీ స్లోగా తర్వాత నార్మల్ అయిపోతుందండి. తర్వాత వర్క్ విషయంలో ఎంప్లాయీస్ చాలా డిసిప్లిన్డ్గా ఉండాలండి. చాలా ప్రతి విషయాన్ని స్క్రూటినైజ్ చేసేసుకొని వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ వర్క్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయేసి రిజల్ట్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని ఎంత వర్క్ చేసి రిజల్ట్ రాకుండా ఉంటే బాగుంటుంది. అందుకని మొత్తం స్టార్ట్ చేసే ముందే పర్పస్ ఏంటి, ఎందుకు చేయాలి, ఏ టైంలో చేయాలని ఆలోచించుకొని ప్లానెడ్గా చేస్తే చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. హెల్త్ విషయం అంత అనుకూలంగా లేదండి, కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అండి. వేరే విధంగా హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉందండి. బట్ ఓవరాల్గా మనం ఇండిపెండెంట్గా కనుక మనం చూస్తే కెరీర్ ఎలా ఉందో చూడండి. కెరీర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి మిక్స్డ్ రిజల్ట్స్, డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. చాలా డిసిప్లైన్ అటెన్షన్తో వర్క్ చేయాల్సి ఉందండి. వర్క్లో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ వస్తాయి మీకు, అంటే వేరే ఆబ్లిగేషన్స్ వల్ల వర్క్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉందండి. పెర్ఫార్మెన్స్ కావాలంటే మీరు డిసిప్లైన్గా ఉండాలి, వర్క్ ఫోకస్గా ఉండాలి, మీ ఆబ్జెక్ట్ క్లియర్గా తెలిసి ఉండాలి, డెడికేట్గా చేస్తే గుడ్ రిజల్ట్స్ ఉందండి. లేదంటే డిస్ట్రాక్ట్ ఎక్కువ అవకాశం ఉందండి ఈ మంత్. కోవర్కర్స్ మీతో కోప్పడే అవకాశం ఎక్కువ ఉంది. సో మీరు కూడా వాళ్ళ మీద కోప్పడే అవకాశం ఉంది కాబట్టి అండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సహనం, పేషెన్సీగా ఉంటే స్లోగా మీరు కొన్ని రోజుల తర్వాత మీ డామినెన్స్, మీ ఆధిపత్యం వాళ్ళ మీద ఎక్కువ చలాయించడానికి అవకాశం ఉందండి. తర్వాత బిజినెస్ మ్యాన్కి ఇంపార్టెంట్ డెసిషన్లు తీసుకునే ముందు చాలా తీసుకోవాలి. బట్ బెటర్ డెసిషన్ ఏమంటే ఈ మంత్ అలానే కంటిన్యూ చేస్తే బెటర్ అనమాట. కొత్త చేయకుండా ఉంటే కనుక బెటర్ అండి. తర్వాత హెల్త్ విషయంలో కానివ్వండి పీస్ ఆఫ్ మైండ్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత ప్రోగ్రెస్ స్లోగా లాస్ట్ వీక్లో నుంచి సెట్ అయిపోతుందండి. బిజినెస్ పీపుల్కి ఫస్ట్ 3 వీక్స్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అని చెప్పాలి. ఫైనాన్స్ విషయంలో ప్రాఫిటబుల్గా ఉందండి. ఫైనాన్స్ విషయంలో బాగానే ఉంటుంది. బట్ లైఫ్ పార్ట్నర్ నుంచి, స్పౌస్ నుంచి కూడా కొంచెం ఎక్కువ రెవెన్యూ ఫ్లోట్ అయ్యే అవకాశం మీకు ఎక్కువ కనిపిస్తూ ఉందండి. తర్వాత డైలీ రొటీన్స్ కనుక వాళ్ళకి కావాల్సిన ఫైనాన్స్ వాళ్ళు మీట్ అవుతారు. డే టు డే సంబంధించిన ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. తర్వాత మనీ సంబంధించిన విషయంలో కొంచెం వీక్గా ఉంది ఓవరాల్గా మనం చెప్పాలి. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి. దానికి సంబంధించి ఫైనాన్షియల్ కండిషన్ చాలా టఫ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత స్పెండింగ్ చేయటంలో కొంచెం ఆలోచించి స్పెండ్ చేస్తే బాగుంటుందండి. తర్వాత హెల్త్ విషయంలో చాలా స్లైట్గా రిస్క్ ఉంది. వాళ్ళతో కొంచెం బాగానే ఉందని చెప్పుకోవాలి. కొంచెం బ్యాలెన్స్డ్ రొటీన్ అవి ఇవి సమ్మర్ కాబట్టి అండి కొంచెం హెల్త్ విషయంలో ఎక్కువగా లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ అవి తీసుకుంటుంటే బాగుంటుంది. ఎప్పుడైనా కనుక హెడ్ ఏక్ కానీ జాయింట్ పెయిన్స్ కనుక ఉంటే కనుక కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుందండి చెప్పాలి. నెక్స్ట్ మనకి లవ్ రిలేటెడ్ మ్యారేజెస్ కానీ సంబంధంలో చూస్తే రొమాంటిక్ రిలేషన్షిప్స్లో బాగా కాన్ఫ్లిక్ట్స్, క్వారల్స్ చూపిస్తూ ఉందండి. చాలా కేర్ఫుల్గా మాట్లాడటం, చాలా కేర్ఫుల్గా పేషెన్స్గా డీల్ చేయాల్సిన విషయం అండి ఇది. తర్వాత అప్రిషియేట్ చేయటం ఎప్పుడైనా ఇది ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అంతా తీసుకొని పార్ట్నర్స్ అప్రిషియేట్ చేయాల్సిన టైం ఇది. మ్యారీడ్ పీపుల్ కూడా డిస్ప్యూట్స్, కాన్ఫ్లిక్ట్స్ చూపిస్తున్నాయండి.
బిజినెస్లో కనుక లైఫ్ పార్ట్నర్స్ కనుక చేస్తూ ఉంటే ప్రోగ్రెస్ బాగుంటుంది, కానీ వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్కి అయితే ప్రాబ్లం ఏం లేదు, బట్ పర్సనల్గా ప్రాబ్లమ్స్ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. లైఫ్ పార్ట్నర్స్ విషయం, హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం అండి ఇది. తర్వాత హెల్త్ విషయంలో కొంచెం వాళ్ళకి ఒక స్పేస్ని ఇచ్చేసి చేసుకుంటే బాగుంటుందని చెప్పారండి. నెక్స్ట్ మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సంబంధించి మనం ఓవరాల్గా చూస్తుంటే ఈ టైంలో చాలా బాగుంది. ఓవరాల్గా ఫ్యామిలీ ఫ్రెండ్షిప్గా మనం దీంట్లో చూసుకుంటే ఇంట్లో నుంచి ఫ్యామిలీ వాళ్ళంతా రెస్పెక్ట్ ఇస్తారు మీకు, మీ మాటలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీ దగ్గర కనుక సజెషన్ ఇస్తే వాళ్ళు చాలా కేర్ఫుల్గా యాక్సెప్టెన్స్ చేసి దాని కనుక వాళ్ళకి మీకు కోఆపరేషన్ అయితే చూపిస్తుందండి. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్లో కనుక ఏదైనా డిస్టర్బెన్స్ అంటే ఒక్కరికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉందండి. తర్వాత సిబ్లింగ్స్ అన్నదమ్ములతో గొడవలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి. మీకు వాళ్ళకి అంత రిలేషన్షిప్ ఎక్కువగా ఉండదు, మాట పట్టింపులు అవన్నీ వచ్చేసి అనుకునే విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి డిసగ్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అండి కొంచెం మీరు కనుక పేషెన్సీగా హ్యాండిల్ చేస్తే ఆ డిసగ్రిమెంట్స్ ఈ టైంలో ఉన్నాయి కాబట్టి మీరు పేషెన్సీగా ఉంటే ఒక టైంకి అవంతా సెట్ అయిపోతాయండి. వీళ్ళకి రెమెడీస్ వచ్చేటప్పటికండి మనకి వీళ్ళకి గోశాలను కనుక విజిట్ చేసి గోపూజ కనుక చేసినా, లేదంటే గోవులకి మనం ఏదైనా కూరగాయలు కానీ ఇంకోటి తినిపించినా కానీ బాగుంటుందండి. తర్వాత చిన్నపిల్లలకి మనకి వీళ్ళకి చాక్లెట్స్ కానివ్వండి, లేదంటే బెల్లం కానీ ఇలాంటి వాటి చేసి ఇస్తే కనుక బాగుంటుందండి. తర్వాత వీళ్ళకి శనికి సంబంధించి ఏదైనా ఒక్కసారి గుడికి వెళ్ళి శనికి కనుక తైలాభిషేకం చేస్తే చాలా బాగుంటుందండి. మన రొటీన్గా నేను కన్యరాశి వాళ్ళకి ఇచ్చేది బెస్ట్ ఆఫ్ బెస్ట్ రెమెడీ ఏమంటే ఇది భగవద్గీతలో కూడా చెప్పారండి. నేను చాలామందికి చేస్తాను. భగవద్గీతని అట్లీస్ట్ వీళ్ళు ఎవ్రీడే 2 శ్లోకాలు కనుక దండం పెట్టుకొని కనుక చదువుకి బయటకు వెళ్తేనండి వీళ్ళకి నారదుడు, వాసుకి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే ఈ రాశి అధిపతి బుధుడు అండి. బుధుడికి ఇష్టమైనది విష్ణుమూర్తి అండి. సో విష్ణుమూర్తి మనకు డైరెక్ట్గా ఇచ్చిన ఒక మాన్యువల్ ఏంటంటే అండి భగవద్గీత. ఇది చదువుకుంటే నేను చాలామంది చూశానండి. చాలా ఈజీ అండ్ పవర్ఫుల్, ది బెస్ట్ రెమెడీ అండి. ధర్మార్థ కామవాసనలు ఈజీగా వచ్చేస్తాయండి ఆ రెమెడీ. షూర్ సార్, థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మన ఈ వీడియో చూసిన తర్వాత జాతకరీత్యా మిమ్మల్ని కలవాలి అనుకున్నా, లేదా కనకదార హోమ్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా ఏ విధంగా అంటారు? మనకి మిషన్ ఏమంటేనండి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి. రెండోది లైఫ్ అనేది ఎఫర్ట్లెస్గా జర్నీ చేయాలి. దీనికి సంబంధించి మనకి మహర్షులు ఈ ఆస్ట్రాలజీ రూపంలో ఒక అన్నీ ఇచ్చేసారనమాట, మనకి డీకోడ్ చేసి ఇచ్చేసేసారనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కొన్ని వేల సంవత్సరాల ముందే రాసేసారనమాట. అది కనుక మన ఇంట్లో ఉన్న వాళ్ళు తెలుసుకొని అట్లీస్ట్ ఒకళ్ళిద్దరు వేదిక ఆస్ట్రాలజీ కనుక ఉంటే వాళ్ళ రాశి ఏంటి, ఫలం ఏంటి, నక్షత్రం ఏంటి ఇవి చేస్తూ ఉంటే వాళ్ళ లైఫ్లో తెలవకుండా మెచ్యూరిటీ వచ్చి చాలా బాగుంటుందండి. ఆ ఫ్యామిలీ చాలామంది గమనించానండి. తర్వాత వచ్చేటప్పటికి కొంతమంది ఎక్కడో సఫర్ అవుతూ ఉంటారండి. వాళ్ళు ఉద్యోగంలో కానివ్వండి, ఎంత కష్టపడిన డబ్బులు రాకపోవటం కానివ్వండి. తర్వాత మనకి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు 3 విషయాలు చెప్తారు. ఫస్ట్ ఆయుష్, నెక్స్ట్ ఆరోగ్యం, నెక్స్ట్ ఐశ్వర్యం అని చెప్పారు. చూడండి వేరే ఏం చెప్పాలి, ఐశ్వర్యం అంటే అన్నీ ఉన్నట్లే, సంబంధాలు మనకు తెలవని ఉందండి. ఇవి రాకుండా ఎక్కడైనా కనుక స్ట్రక్ అయ్యి ఉంటే కనుక దానికి మనకి వేదాలలోను, పురాణంలో, ఇతిహాసాలు ఎన్నో పరిహారాలు మనకి చూపించారు. ఒక ఆథెంటిక్ సోర్స్ వాళ్ళకి కావాలి, కరెక్ట్గా చేసేవాళ్ళు కావాలన్నమాట. వాళ్ళు కనుక ఎవరైనా కనుక మనకి స్ట్రక్ అని మనకు కనెక్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన విషయాలు మనకి హెల్ప్ చేయొచ్చు. ఒక చిన్న కోర్సు డిజైన్ చేసాం, 15 days కోర్సులోనే వాళ్ళకి ఆస్ట్రాలజీ అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి మన కనకదార ప్రోగ్రామ్ డిజైన్ చేసాము. ఆ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత సురేష్ గారిని కనుక అపాయింట్మెంట్ త్రూ జాతకరీత్యా కలవాలి అనుకున్నా, సజెషన్స్ తీసుకోవాలి అనుకున్నా, లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, కనకదార హోమం గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాం, హోమంకి అటెండ్ అవ్వాలనుకుంటున్నాం అని అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.